హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఈరోజు న్యూస్ పేపర్లో చూస్తే ఆల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, అదేవిధంగా మనకి మున్సిపల్ కావచ్చు, HNWS కావచ్చు, ఆల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మనకి 2,000 to 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్రతిపాదనలు TGPSCకి పంపించారని ఇవ్వడం జరిగింది. ఇది గుడ్ న్యూస్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మనకి మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ 3 బ్రాంచెస్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈ 3 బ్రాంచెస్ వాళ్ళకి కూడా మనకి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇతర బ్రాంచెస్ అంటే కాస్త ఎప్పుడైనా కూడా తక్కువనే ఉంటాయి. సో బట్ ఈ 3 ముఖ్యంగా ఎక్కువగా సివిల్కి ఉంటాయి, తర్వాత మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఉంటాయి. ఇవి గుడ్ ఆపర్చునిటీ. ఈ యొక్క క్రైసిస్ వస్తున్న వరల్డ్ క్రైసిస్ నడుస్తుంది. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం ఈ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సపోర్ట్ చేయడం, తద్వారా లైన్ క్లియర్గా అవ్వడం. లేకపోతే లాస్ట్ ఇయర్ రావాల్సి ఉంది, బట్ డిలే అయ్యింది. మనకి 1-2 months లోపు కంపల్సరీగా TGPSCకి అందే కాబట్టి కంపల్సరీగా 1 month తర్వాత నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో నేను చెప్తూ వస్తున్నా, మీకు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యే కంటే ముందే మేల్కుంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకుని రివిజన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఒక క్యాలెండర్లా ఇస్తున్నారు కాబట్టి ఈ క్యాలెండర్లో ఫస్ట్ AWGనే ఉంది, మీరు చూసారో లేదో ఆ క్యాలెండర్స్లో. అదేవిధంగా మనకి ఈ AWకి సంబంధించి మనం పేపర్స్ చూసాము, లీక్ అయినప్పటి నుంచి కూడా స్టాండర్డ్స్ రీసెంట్ కూడా మనం చూసాము స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో. సో కాబట్టి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ కంపల్సరీగా 4-5 months. ఎట్టి పరిస్థితుల్లో మీరు ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పటికైనా నిద్రమత్తులో ఉన్నవాళ్ళు లేవండి. కంపల్సరీగా పోస్టులు వచ్చి తీరుతాయి. ఒక హోప్ అయితే వచ్చింది. కంపల్సరీగా ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. సో కాబట్టి ఈ 4-5 months మీరు బీ అలర్ట్. మీరు మనకి ఎక్కువగా మనకి ఇన్నంటే ఐ థింక్ 2,000-3,000 ఖాళీలు అంటే సగం ఇచ్చిన చాలు. మనకి లాస్ట్ ఇయర్లో 1,100 నోటిఫికేషన్ లాగా సగం ఇచ్చిన దీంట్లో డిప్యూటీ సర్వేయర్స్ 500 మనకి డైరెక్టర్ కోటాలో తీస్తా అని చెప్పారు. అవి కలుపుకుంటే మనకి కంపల్సరీగా 2,000 పైనే దాటేస్తాయి. కాబట్టి సగం పోస్టులు ఇచ్చినా కూడా దీంట్లో 1,500, ఒక 500 కలుపుకున్నా కూడా 2,000 దాటుతాయి. కాబట్టి మీరందరూ కూడా అటు ఆన్లైనా, ఆఫ్లైనా, లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకోవడమా, లేకపోతే ఒకసారి కోచింగ్ తీసుకొని మళ్ళీ రివైజ్ చేసుకోవడమా, అది మీ ఇష్టం. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఆ ఫీల్డ్లో ఉండండి. సో నిరుత్సాహపడద్దు. కంపల్సరీగా ఇది ఒక హోప్ అయితే వచ్చింది ఈ రోజుల్లో. TGPSC కూడా వెళ్ళిపోయాయి కాబట్టి కంపల్సరీగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి. ఈ నెలాఖరు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. కంపల్సరీగా TGPSCకి వెళ్తే మళ్ళీ లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ వాళ్ళు సెర్చ్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారు. ఒక టైం పడుతుంది 1 monthకి. బట్ ఇది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మనకు న్యూస్ అయితే వచ్చింది కాబట్టి మనం బీ అలర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో రేపు April 16th రూపా ఐఏఎస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. April 16th 3 months ఉంటుంది బ్యాచ్. ఆఫ్లైన్ బ్యాచ్, ఆఫ్లైన్, ఆన్లైన్, అప్డేటెడ్ వీడియో, డిజాస్టర్, ఎన్విరాన్మెంట్, ఇది ఎకానమీ. ఇప్పుడు డిజాస్టర్, ఎకానమీ రన్నింగ్లో అవుతున్నాయి. ఒక 10 daysలో అయిపోతాయి. మిగతా కూడా అప్డేట్ చేసేసాను. ఏమైనా ఉంటే కూడా టైం టు టైం రూపా వీడియోస్ అన్నీ కూడా అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ అలాగే క్లాసులో చెప్తాము. 16th April ఆఫ్లైన్ మీరు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అంటే రేపే స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. చైతన్యపూర్లో ఉంటుంది. ఇది 619121644146. దీనికి కాల్ చేయొచ్చు మీరు. ఓకే, ముందే మేల్కోండి. బీ రెడీ ఫర్ బ్యాటింగ్. ఇది ఒక వార్. కాంపిటేటివ్ అనేది వార్. ఆ వార్లో మనం క్రికెటర్ ఏ విధంగా బాల్ వచ్చినప్పుడే కొట్టాలా, బాల్ లేనప్పుడు కొడుతూ ఉంది. ఇది కూడా అంతే, ఒక వార్, ఒక వేట. ఒక బోయేవాడు యారోని తీసుకుని కొడితే పక్షి ఉన్నప్పుడు కొట్టాలి, అది ఎగిరిపోయిన తర్వాత కొడితే ఉపయోగం లేదు. సో కాబట్టి బీ రెడీ ఫర్ దట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.